అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం దేవుడు మనకి తోడుండాలి అంటే మనం ఏం చేయాలి, మనం ఎలా బ్రతకాలి, ఈ విషయం గురించి మనం ఆలోచిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, అంటే మనతోటే మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఒకవేళ మనకి యోగ్యత ఉంటే ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచుకొనుడి. ఏం చెప్తున్నాడండి? మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏది సత్యం. సత్యం అంటే ఏది? ఆ సత్యమే మాన్యం, అంటే మనం చేయదగినది. ఆ సత్యమే న్యాయం, అంటే అది న్యాయమైనది. ఆ సత్యమే మనల్ని పవిత్రపరిచిద్ది. సత్యానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు రమ్యంగా, అంటే ఆనందంగా ఉంటుంది, ఇంకా ఇంకా చెయ్యాలనిపిస్తుంది. ఆ సత్యానికి సంబంధించిన పనులు మనకి ఖ్యాతి, ప్రతిష్టను తీసుకొస్తాయి. ఇలా ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. సత్యమైనవి అంటే వాక్యములో ఉన్నవి చేయాలంట. అప్పుడు అని ఒకటి పెట్టాడు చూడండి. అప్పుడు మాత్రమే దేవుడు, సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుడు మనకి తోడై ఉండాలి అంటే మనం ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఇక్కడ ఏవైతే కండిషన్స్ చెప్పాడో వాటన్నింటినీ కూడా ధ్యానించాలి. ధ్యానించిన తర్వాత అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత వాటి ప్రకారంగా నడుచుకోవాలి. ఇది ఈ వాక్యం యొక్క భావం. ఇంతకీ ఏవి సత్యం, ఏవి న్యాయమైనవి, ఏవి ఖ్యాతిని కలిగించేవి, ఏవి రమ్యమైనవి? క్లియర్గా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథం, బైబిల్ అనేది సత్యం. బైబిల్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా మనం పాటించాలి. మరి బైబిల్ చాలా పెద్దది కదండి, ఆ బైబిల్ మొత్తాన్ని కూడా కొంచెం చిన్నది చేయండి అన్నారనుకో, ఎలా బ్రతకాలి అని కొంచెం చిన్నగా చేసాం అనుకో మనం కొత్త నిబంధన. దాన్ని ఇంకా చిన్నది చేసాం అనుకోండి, సువార్తలు, 4 సువార్తల్లో ఏదో ఒక యేసు ప్రభు వారి గురించిన జీవిత చరిత్ర. యేసు ప్రభు వారి జీవిత చరిత్రలో కాకుండా ఇంకా ఇంకా తక్కువ చేసి షార్ట్గా నాకు బైబిల్ అంటే ఏంటో చెప్పండి అన్నారనుకో, యేసు ప్రభు వారు కొండ మీద చెప్పిన ప్రసంగం, ఆ 3 అధ్యాయాలు, అంటే బైబిల్ మొత్తానికి సమ్మరీ కొత్త నిబంధన మొత్తానికి సమ్మరీ ఏదో ఒక సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు, యోహాను, అంటే ఏదో యేసు ప్రభు వారి గురించిన జీవిత చరిత్ర. ఆ సువార్త మొత్తానికి కూడా సమ్మరీ యేసు ప్రభు వారు చెప్పిన కొండ మీద ప్రసంగం, అంటే 3 అధ్యాయాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఆ 3 అధ్యాయాలకు కూడా సమ్మరీ చేసి చెప్పండి అన్నారనుకోండి, యేసు ప్రభు వారు ధన్యతలు చెప్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8 ధన్యతలు ఉంటాయండి. ఆ ధన్యతలు బైబిల్ మొత్తానికి కూడా ఒక షార్ట్ ఫామ్. 8 మాటలు, 8 సెంటెన్సెస్ని 8 పదాల్లో చెప్పండి అన్నారనుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఆశానిగ్రహం, విశ్వాసం, ఇలా చెప్తాడు కదా. ఈ 9 పదాలని మనం బైబిల్ మొత్తానికి కూడా ఒక సమ్మరీగా చెప్పొచ్చు. 9 పదాలు కూడా వద్దండి, ఒకటే పదంలో చెప్పండి అంటే ప్రేమ అనేది బైబిల్ మొత్తానికి కూడా ఒక సారాంశం. ఒకటే పదంలో చెప్పమంటే బైబిల్ని ప్రేమ. మరి యేసు ప్రభు వారు తన ప్రసంగం స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఆలోచించండి, యేసు ప్రభు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చారు, అప్పుడే బాప్తిసం తీసుకున్నారు. ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటించాలి, వాళ్ళని రక్షణలోకి నడిపించాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఆ టైంలో ఆయన నోట నుండి వచ్చిన ఫస్ట్ మాట ఎంత వాల్యుబుల్ అయి ఉంటుంది మీరు చెప్పండి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మొత్తం ఎన్ని చెప్పాడండి? 8 చెప్పాడు. ధన్యతలు అంటే మనం ఇప్పుడు ఎవరైనా కానీ ఇంట్రడక్షన్, నేను ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, నా పేరు పలానా, ఇది
నేను ఇది అని చెప్తాను కదా. యేసు ప్రభు వారు తన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోకుండా నేను ఇది అని చెప్పకుండా నా దగ్గరికి మీరు రావాలి అంటే మార్గాలు ఇవి అని 8 మార్గాలు చూపిస్తున్నారు. 8 మార్గాలు కూడా వేరు అనుకుంటారేమో. కాదు. 8 మార్గాలు కూడా ఒక్క పర్సన్లో ఉండాల్సిన 8 లక్షణాలు. ఈ 8 పదాలకి సమ్మరియే గలతీయులకు రాసిన పత్రికలో 5:22 మనం చూసాం కదా, ప్రేమ, సంతోషం, అవి. ఇప్పుడు మీరు ఆలోచించండి, అక్కడ ఆత్మ ఫలాలు అన్నాడా, ఆత్మ ఫలము అన్నాడా? ఆత్మ ఫలాలు అనలా, ఆత్మ ఫలము అన్నాడు. ఫలానికి ఒక ఉదాహరణకి ఒక కమలకాయ తీసుకుందాం మనం, ఆరెంజ్. దానికి తొనలు ఉంటాయి, లోపల 8-9 తొనలు ఉన్నాయి అనుకోండి. మనం షాప్కి వెళ్ళి కొనేటప్పుడు ఒక్క తొన బాగోపోయినా పండు తీసుకుంటామా? అరే మిగతా 8 తొనలు బాగానే ఉన్నాయి కదా, ఈ ఒక్క తొనే బాగాలేదు అని చెప్పేసి ఆ పండు మనం కొనుక్కుంటామా? అది అన్ని సైడ్స్ నుంచి బాగుంటేనే, అన్ని సైడ్స్ నుంచి అందంగా ఉంటేనే, మొత్తం చుట్టూ తిప్పి చూస్తాం, మొత్తం అందంగా ఉండి బాగుంటేనే మనం ఆ పండు తీసుకుంటాం. ఆత్మ అనేది ఒక ఫలం. ఆత్మ ఫలము పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించే లక్షణాలు. ఆత్మ ఫలం అనేది ఒక ఫలము అనుకుంటే అందులో ఉండే 9 తొనలు లాంటివి ఈ 9 లక్షణాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. వీటిలో ఏ ఒక్కటి మనలో లేకపోయినా కానీ మనం పరిపూర్ణులము అవ్వం. అక్కడ ఎలా అయితే 9 లక్షణాలు, ప్రేమ అనేది ఒకటి తీసేస్తే 8 లక్షణాలు చెప్పాడో, ఆ 8 లక్షణాలకి కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్పడమే ఈ 8 ధన్యతలు. ఈరోజు మనం ఈ 8 ధన్యతల గురించి కూడా క్లియర్గా, అసలు దేవుడు వీటిని చెప్పడానికి వెనకాలన్న భావం ఏంటి అనేది మనం ఈరోజు ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత పలుకుతున్న మొట్టమొదటి మాటలు, ఆయన పరలోకం నుండి వచ్చాడు, 30 సంవత్సరాలు ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు సువార్త చేద్దామా అని 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మొట్టమొదటిగా ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ 8 వాక్యాలు మనకి చెప్తున్నాడంటే ఇవి ఎంత ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితానికి, వాటి భావం తెలుసుకోవడం మనకెంత ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఒక్కో పదం గురించి ఆలోచించుకుంటూ వెళ్దాం. కొంతమంది అడుగుతారు నన్ను, అన్న మీ మెసేజ్లు భలే ఉంటాయి అన్న, మీరు ప్రతి వచనాన్ని కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని. అది క్రెడిట్ నాది కాదండి, దేవుడిది. ఎందుకంటే ఈ బైబిల్ రాయబడి కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ప్రతి వచనానికి ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలం ఒకటే పండుకు ఉండే లక్షణాలు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం చూసారా ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో. అంటే దేవుడు అంత కేర్ఫుల్గా పరిశుద్ధాత్మ చేతులు పట్టుకుని రాయించింది జనాల చేత. పేతురు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం కదా, పరిశుద్ధాత్మే మనుషుల చేత రాయించింది బైబిల్. మనుషులు వాళ్ళ జ్ఞానంతో రాయలా. ఆ గ్రంథాన్ని మనం క్లియర్గా చదువుకుంటే చాలు మనకు అర్థమైపోద్ది. ఆ గ్రంథాన్ని మనం క్లియర్గా చదువుకుంటే చాలు మనకి జ్ఞానం వస్తుంది. మనం చేసేది ఏం లేదు సపరేట్గా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు వస్తుంది, వేరే వాళ్ళు చెబితేనే మీకు బైబిల్ అర్థం అవుతుంది అనేది ఏం లేదు. బైబిల్ చాలా సింపుల్. మనం చేయాల్సిందల్లా ఏంటంటే పదం వర్డ్ టు వర్డ్, పొల్లు సున్నా కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా బైబిల్ని మనం చదువుకుంటే మనకి బైబిల్ అనేది నీట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన 8 ధన్యతలు ఏంటి, ఆ 8 మార్గాలు ఏంటి దేవుణ్ణి రీచ్ అవ్వడానికి? 8 ధన్యతలు కూడా 8 మార్గాలు. దేవుణ్ణి చేరుకోవడానికి ఈ 8 మార్గాల గుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణించాలి. ఏంటా మార్గాలు అనేవి మనం చూద్దాం. మొట్టమొదటగా దేవుడు స్టార్ట్ చేసింది ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనులు అంటే ఎవరు? దీనులు అంటే పేదవాళ్ళు, పూర్ అంటారు. పేదవాళ్ళు అంటే మన భాషలో డబ్బు లేనోళ్ళు, డబ్బు లేని వాళ్ళే పేదోళ్ళు అని మనం అంటాం. దేవుడు దీనులు ధన్యులు అంటలా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పేదవాళ్ళకి ఆత్మ విషయమై పేదవాళ్ళకి, ఇప్పుడు పేదవాళ్ళు అంటే సరిపోయిన డబ్బు లేదు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నాకు 10,000 రూపాయలు శాలరీ వస్తుంది, కానీ నా ఖర్చులు 15,000 ఉంటున్నాయి, నేను పేదవాడిని. నాకు 10,000 రూపాయలు శాలరీ వస్తుంది, నా ఖర్చులు 5,000 మాత్రమే ఉన్నాయి, అప్పుడు నేను ధనికుణ్ణి. ఎందుకు? మిగులుతున్నాయి కదా. ఖర్చులకి సరిపోయే రాబడి లేనప్పుడు మనం పేదవాళ్ళం అవుతాం, అవునా కదా? అది లోకపరంగా దీనులు, లోకపరంగా పేదవాళ్ళు. ఆత్మ విషయమే దీనులు అంటే ఎవరు? ఆత్మ విషయమే పేదవాళ్ళు అంటే ఎవరు? వాళ్ళని ఎందుకు దేవుడు ధన్యులు అన్నాడంటే, ఇప్పుడు నేను పాపం చేసేస్తున్నాను అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ తప్పు చేయకుండా నా శరీరాన్ని నేను కంట్రోల్ చేసుకోగలిగేంత వాక్యము నా హృదయంలో లేదు అని దాని అర్థం. నేను ఇప్పుడు అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఎదుటోని మోసం చేయకూడదు, పరులది అనవసరంగా ఆశించకూడదు. ఇలాంటి లక్షణాలు నాలోకి రావాలి అంటే నాలో వాక్యం ఉండాలి.
నాలో వాక్యం లేనప్పుడు ఆ తప్పులు చేసేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆత్మ విషయమే దీనుడు అంటే నాకు ఎంత వాక్యము కావాలి, దేవుడు నాకు ఎంత అవసరము అని గుర్తించగలిగిన వాడు ఆత్మ విషయమే దీనుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి బోధకులకి కొంత వాక్యం అవసరం, విశ్వాసులకు కొంత అవసరం. విశ్వాసులతో పోలిస్తే బోధకులకి ఇంకెక్కువ అవసరం వాక్యం. నాకు ఎంత అవసరం, నేను నా డైలీ లైఫ్లో పాపం చేయకుండా నేను ఎంత వాక్యాన్ని స్వీకరించాలి, రోజులో ఎన్ని గంటలు నేను దేవుడి దగ్గర ఉంటే నేను పాపం చేయకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను అని నేను గుర్తిస్తానో అప్పుడు నేను ఆత్మ విషయమే దీనుడిని అవుతాను. ఆత్మ విషయమే పేదవాళ్ళు అంటే నాకింకా ఎంత దేవుడి అవసరం ఉంది అని గుర్తించగలిగిన వాళ్ళు. సొసైటీలో డబ్బు అవసరమైన వాళ్ళు పేదోళ్ళు, దేవుడు అవసరమైన వాళ్ళు ఆత్మ విషయమే దీనులు. రోగం ఉన్నోడికే వైద్యుడు అవసరం అని చెప్తాడు కదా దేవుడు. అంటే నేను పాపం చేయకుండా ఉండడానికి నాకు దేవుడు అవసరం లేకుండా ఎవరు కూడా పాపం చేయకుండా ఉండలేరు. నేను పాపం చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నాకు దేవుడు అవసరం. దేవుడు అవసరత నాకు ఎంత ఉంది, రోజులో నేను ఎన్ని పాపాలు చేస్తున్నాను, అవన్నీ చేయకుండా ఉండాలంటే దేవుడు నాకు ఇంకా ఎంత అవసరం. ఆత్మ విషయమై నేను దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మ విషయమై నాకు ఏ అవసరమో, ప్రభువా నాకు వ్యభిచారం చేయకుండా ఉండే వాక్యాన్ని అందించు, నాకు నీ సహవాసం దయచేయి, ప్రభువా అబద్ధం ఆడకుండా ఉండగలిగే వాక్యాన్ని నాకు దయచేయి, సహవాసం దయచేయి, నా ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వు అని దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఆత్మ విషయమై మనకి ఏవి తక్కువ అవుతున్నాయో వాటిని మనం దేవుణ్ణి అడగాలి. నా ఆత్మకి ఇది సరిపోవడం లేదు అని నేను దేవుణ్ణి అడుగుతున్నాను అంటే ఆత్మ విషయమే నేను దీనుణ్ణి. ఇప్పుడు ఇద్దరు ప్రేయర్ చేసేవాళ్ళు మనకి బైబిల్లో కనబడతాడు. ఒకడంట పరిసైడు నాకు అన్నీ ఉన్నాయి, అతడికన్నా నేను గొప్పవాడిని అని గర్వంతో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంట. ఇంకొక వ్యక్తి ఏమో ప్రభువా నేను పాపిని, నాకు నీ అవసరం ఉంది, నువ్వు నాకు సహాయం చేయి, నేను పాపం చేయకుండా నాకు వాక్యాన్ని దయచేయి అని దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నాడంట. ఇప్పుడు ఎవరు గుర్తించారు నా ఆత్మకి ఇది అవసరం అని గుర్తించిన వాడు ధన్యుడు. నా ఆత్మకి ఏం అవసరం లేదు నేను బాగానే ఉంటాను అని గుర్తించలేని వాడు ధన్యుడు కాదు. అర్థమైందా చెప్పింది? నా ఆత్మకి ఇది, నా శరీరానికి కాదు ప్రభువా నా శరీరానికి ఇది కావాలి, నాకు డబ్బు కావాలి, అది కావాలి, ఇల్లు కావాలి, ఇది కాదు. నా ఆత్మకి ఏం అవసరం, పాపం చెయ్యకుండా ఉండడానికి నాకు ఏం అవసరం అని గుర్తించి దేవుణ్ణి అడిగేవాడు ఆత్మ విషయమై దీనుడు. ప్రజలు ఎలా ఉంటారంటే డబ్బులు లేనప్పుడు ఒకలా ఉంటారు, డబ్బులు వచ్చిన తర్వాత ఎలా ఉంటారు, గర్వం చూపిస్తారు. మనం ఇంకా వాళ్ళగా ఉంటామేంటి, మంచి బట్టలు, ఇస్త్రీ చేసిన బట్టలు, మన ముందు కనబడితే మనకు ఆడ దండం పెట్టాలి, మనం అలా ఉండాలి, మనం 10 మందికి డబ్బులు ఇచ్చేలా ఉండాలి కానీ అడుక్కునేలా, అంటే కొంచెం గర్వం చూపించే స్థాయికి వెళ్తారు. ఏది లోకపరంగా డబ్బు వచ్చినప్పుడు. ఆత్మ విషయమే దేవుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత మన లైఫ్ చేంజ్ అవుతుంది. దేవుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దేవుడు అన్నాడు కదా నేనేం తప్పు చేసినా వెళ్తుంది, నేను బాప్తిసం తీసుకున్నాను కదా నేను ఏ తప్పు చేసినా సరిపోద్ది, రోజు నేను బల తీసుకుంటున్నాను కదా నేను అబద్ధం అన్నా దేవుడు ఏమన్నట్లే నాకు పరలోకం ఇచ్చేస్తాడు. ఇలా గర్వం రాకూడదు, మనకి లెక్కలేనితనం రాకూడదు. ఎప్పటికీ కూడా మనం ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. దీనులుగా అంటే ప్రభువా నాకు ఇది అవసరం, నా ఆత్మకి ఇది అవసరం, నా శరీరానికి కాదు, నా ఆత్మకి ఇది అవసరం, నువ్వు నాకు దయచేయి అని ఎప్పుడూ కూడా దేవుణ్ణి అడిగే మనస్సాక్షి. ఆత్మకి ఏం అవసరము, నా ఆత్మ పేదరికంలో ఉంది, నా ఆత్మ సంపన్న స్థాయికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద కాదు, మంచి పనులు చేస్తే మీరు పరలోకంలో ధనాన్ని సంపాదించుకుంటారు అంటాడు యేసుప్రభు వారు. అంటే నేను పరలోకానికి వెళ్ళటానికి, నేను పాపం చేయకుండా ఉండడానికి నా ఆత్మకి ఏం అవసరము అని గుర్తించగలిగిన వాడు అని దేవుణ్ణి అడిగేవాడు ఆత్మ విషయమై దీనుడు. అలాంటి వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం మనకి కావాలి అంటే, పరలోకం మనకు కావాలి అంటే అక్కడికి వెళ్ళడానికి మన ఆత్మకి ఏం అవసరమో మనం గుర్తించాలి. విశ్వాసులకి ఎంత అయితే అవసరమో బోధకులకి దేవుడు ఇంకా ఎక్కువ అవసరం. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు దేవుణ్ణి అడగాలి. నా ఆత్మకి ఏం కావాలి అని గుర్తించి దేవుణ్ణి ఆ విషయం అడిగేవాళ్ళు, నేను పరలోకానికి వెళ్ళటానికి నాకు ఏం కావాలి అని గుర్తించి ఆ విషయాన్ని దేవుణ్ణి అడిగేవాళ్ళు ఆత్మ విషయమే దీనులు. అలాంటి వారికి, పరలోకాన్ని వెతికే వారికి మాత్రమే పరలోకం దొరికింది. వెతకకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, దేవుడే వచ్చేసి నాకు పరలోకం ఇచ్చేస్తాడు అనుకుంటే కుదరదు. యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చింది మనకి, పరలోకానికి మనకి మధ్యలో ఒక గోడ, పాపం అనే ఒక గోడ ఉంది కాబట్టి ఆ గోడను బద్దలు కొడతానికి వచ్చాడు ఆయన. నీకు పరలోకం అనే మార్గాన్ని చూపించడానికి వచ్చాడు, అంతేగాని నిన్నే ఆయన బలవంతంగా పరలోకంలో దొయిట్లా. ఆ గోడ ఆయన బద్దలు కొట్టాడు. ఇప్పుడు మార్గం సులువైంది కాబట్టి ప్రయాణించాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసుప్రభు వారు వేసిన మార్గంలో పరలోకాన్ని చేరుకోవాల్సిన బాధ్యత మనది. ఆయన మార్గాన్ని సృష్టించాడు.
నేనేం చేసినా పర్లేదు, దేవుడు పరలోకాన్ని ఇచ్చేస్తాడు నాకు అనుకుంటే కష్టం. అంతవరకు సహించాలి. నా ఆత్మకి ఏ అవసరమో నేను గుర్తించాలి. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండడం అంటే అది. ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము వాడిది. ఎందుకంటే వాడు గుర్తిస్తాడు, నేను పరలోకానికి వెళ్ళటానికి నాకు ఇవి కావాలి కాబట్టి ఇవి నాకు ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతాడు. ఆత్మ విషయమే దీనత్వం కలిగిన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది. నెక్స్ట్, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేవాళ్ళు ధన్యులు అంటే ఏంటి? 2 రకాలు ఉన్నారు. ఒకటి, లోకము పాపముతో నిండుకుంది కాబట్టి దాని ద్వారా ఎఫెక్ట్ అయిన జనాలు. ఇప్పుడు సొసైటీ, సైన్స్ బీభత్సంగా రోగాలు తీసుకొచ్చి పెట్టింది. ఏసీలని అయ్యని ఇవన్నీ రకరకాలు కనిపెట్టి స్పేస్లోనూ ఖాళీ లేదు, అక్కడ దాన్ని పాడు చేశారు. తినే ఆహారం కల్తీ, తాగే వాటర్ కల్తీ, వాటర్ పొల్యూషను, పీల్చే గాలి ఎయిర్ పొల్యూషను, ఇలా అన్ని చోట్ల. మళ్ళీ టెంపరేచర్ చూడండి, బయట ఎండాకాలంలో ఎలా ఉంటున్నాయి, వర్షాకాలంలో సరిగ్గా వర్షాలు పడక, పంటలు సరిగ్గా పండక ప్రకృతిని నాశనం చేసుకున్నాం. ఇలా మిగతా మనుష్యులు చేసే తప్పుల వల్ల పిల్లలు కొంతమంది రోగాలతో పుడతా ఉంటారు, కొంతమంది కాళ్ళు చెడిపోయి పుడతా ఉంటారు, కొంతమంది బాడీలు సరిగ్గా లేకుండా అతుక్కుపోయి పుడతా ఉంటారు. ఇలాగా ప్రపంచం చేసిన పాపాల వల్ల ఒక శాపంలాగా బాధని భరిస్తూ ఉండే వాళ్ళని దేవుడు కనికరిస్తాడు. అదొకటైతే, రెండవది, దుఃఖము దేని గురించి ఉండాలి? ఆనందమైన దుఃఖమైన దేవుడి గురించి ఉండాలి. కొంతమంది ఉంటారు, మాకు ఎక్కువ డబ్బులు లేవని దుఃఖిస్తూ ఉంటారు. ఆత్మ విషయమే నాకేం అవసరం అని దాని విషయమే దుఃఖించేవాడు ధన్యుడు. శరీర విషయమే మనం దుఃఖిస్తున్నాం అనుకోండి, అప్పుడు తృప్తిపరిచేది దేవుడు కాదు, దెయ్యం వచ్చి తృప్తిపరిచేది. నాకు పాపం చేయాలన్న ఆలోచన ఉంది, కానీ పాపం చేయడానికి అవకాశం కలగట్లేదు అనుకో, దెయ్యం వచ్చి అవకాశాన్ని కల్పించింది, అంటే నా ఆశని తృప్తిపరిచింది. నాకు పాపము చెయ్యకూడదు అన్న ఆలోచన ఉందనుకో, అప్పుడు దేవుడు వచ్చి తృప్తిపరుస్తాడు. దుఃఖము అనేది ఆత్మ విషయమే ఉండాలి. ఇక్కడ ఆత్మ విషయమే దీనిలో అంటే అది ఒక్కదానికే కాదు, మిగతా అన్నిటికి కూడా ఆత్మ విషయమే అనేది మనం పెట్టుకోవాలి. దుఃఖపడు వారిని దేవుడు చూస్తూ ఊరుకోడు, వాళ్ళ మనసును చూసి దేవుడు వాళ్ళని తృప్తిపరుస్తాడు. ఎక్కడ తృప్తిపరుస్తాడు? ఇక్కడ భూమి మీద వికలాంగులుగా పుట్టారు ఎవరైనా, భూమి మీద వాళ్ళకి స్వస్థత కలుగ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ పరలోకములో మాత్రం గొప్ప మహిమా శరీరాన్ని ఇస్తాడు. ఇక్కడ కుంటోళ్ళుగా పుట్టాడు కాబట్టి పరలోకంలో కూడా కుంటోళ్ళుగా ఉండరు, ఇక్కడ గుడ్డోళ్ళుగా ఉన్నారు కాబట్టి పరలోకంలో కూడా గుడ్డోళ్ళుగా ఉండరు. అది మహిమా శరీరం, గొప్పది. అందరికీ కూడా గొప్ప శరీరాన్ని దేవుడిస్తాడు. భూమి మీద ఉన్నట్టుగా ఉండదు. అందుకే చెప్తున్నాడు, భూమి మీద నువ్వు దుఃఖపడుతున్నావా? ఆత్మ విషయమై, నీతి విషయమై, సత్యము విషయమై నువ్వు దుఃఖపడుతున్నావా? దేవుడు నిన్ను ఓదారుస్తాడు. ఆత్మ విషయమే మనం దుఃఖపడితే దేవుడు ఓదారుస్తాడు. లోకములో ఉన్నవి నాకు కావాలి అని మనం దుఃఖపడుతుంటే మనల్ని ఓదార్చడానికి అపోద వస్తుంది మన దగ్గరికి. అపోద వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది, అది ఓదారుస్తుంది మనల్ని. నెక్స్ట్, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు అంట. ఏంటి సాత్వికులు? సాత్వికులు అంటే ఎవరో? మోషే గురించి మనం చదువుకుంటాం, యేసు ప్రభు వారి గురించి మనం చదువుకుంటాం. ఎంత ఇబ్బంది పెట్టినా కోప్పడకుండా ప్రశాంతంగా సమాధానం చెప్పేవాళ్ళు, ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసేవాళ్ళు. మోషేని 40 సంవత్సరాలు ముప్పు తిప్పలు పెట్టారు అరణ్యంలో ఇజ్రాయేలీలు, కానీ మోషే నమ్మకస్తుల్లాగా దేవుని ఇంట్లో ఉన్నాడు. యేసు ప్రభు వారిని పొద్దు నుండి సాయంత్రం దాకా వేధిస్తూనే ఉన్నారు జనాలు, పరిసయ్యులు, అపవాది అందరూ వేధిస్తున్నారు. కానీ ఆయన ఎక్కడా కూడా తన సహనం కోల్పోయి ప్రజల మీద కోపడినట్లుగా, అరిచినట్లుగా, అవసరం లేకుండా ఆయన ఒకళ్ళని బాధపరిచినట్లుగా ఒక మాట అన్నట్టుగా మనకి బైబిల్లో ఎక్కడా కనపడదు. సాత్వికుడు. అలాంటి సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. కొంతమంది అనుకుంటారు భూలోకాన్ని స్వతంత్రించుకునేది పిఎంలు, సీఎంలు, రాజులు, పాతకాలంలో అలెగ్జాండర్ ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ప్రపంచం మొత్తాన్ని నేను చేస్తా, నేనే రాజుగా ఉంటాను అన్నోళ్ళు. కత్తులు పట్టుకున్న వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఒక్క కత్తి కూడా పట్టుకోకుండా కేవలం మాట ద్వారా ఈరోజు ప్రపంచానికి రాజుగా పిలువబడుతున్నాడు యేసు ప్రభువారు. ఎంతోమంది గుర్తించారు, మదర్ తెరెసా, గాంధీ, లేకపోతే ఇలా ఎంతోమందిని. కత్తులు పట్టుకోకుండా మాట ద్వారా లోకాన్ని జయించిన వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కానీ కోపంతోనో, కొట్టడంతోనో, హింసించడంతోనో మనం లోకాన్ని జయించలేము. భార్యల మీద భర్తలు కోపడతా ఉంటారు, వాళ్ళను కొడతా ఉంటారు కంట్రోల్లోకి తెచ్చుకోవాలని. ఒకళ్ళని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికో, ఒకళ్ళ మీద మనం అధికారం చెలాయించడానికో వాళ్ళను కొట్టడమో, తిట్టడమో, బూతులు తిడతామో, హింసించడమో ఇది సరైన పద్ధతి కాదు. మనం సాత్వికంగా ఎప్పుడైతే ఉంటామో, మనం దీనత్వంతో ఎప్పుడైతే ఉంటామో, మనం నెమ్మదిగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు లోకాన్ని మనం జయిస్తామంట. కోపంతో కాదు, కొట్టడంతో కాదు, మన సహనంతో లోకాన్ని జయిస్తామంట.
సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇవన్నీ కూడా దేవుడిని మనం రీచ్ అవ్వాలి అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 మనం చదువుకున్నాం కదా, దేవుడు మన తోడు ఉండాలంటే మనలో ఉండాల్సిన లక్షణాలు సాత్వికం కలిగి ఉండాలి, ఆత్మ విషయమే దుఃఖపడేవారిగా మనం ఉండాలి, మన కుటుంబస్తుల గురించి కన్నీటి ప్రార్థన, మన గురించి కన్నీటి ప్రార్థన, లోకములో న్యాయస్థాపన కొరకు కన్నీటి ప్రార్థన, హింసింపబడుతున్న దైవ సేవకుల గురించి కన్నీటి ప్రార్థన, నీతి నిమిత్తము ఆత్మ విషయమే మనం దుఃఖపడితే దేవుడు మనల్ని ఓదారుస్తాడు. ఆత్మ విషయమే మనం దీనులమైతే మనకేం కావాలో దేవుడు మనకు అది ఇస్తాడు. సాత్వికము కలిగి ఉంటే ప్రపంచాన్ని, లోకాన్ని నువ్వు జయించగలుగుతావు, స్వతంత్రించుకోగలుగుతావు. తర్వాత ఏమంటున్నాడండి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. నువ్వు ఒకళ్ళ మీద కనికరపడితేనే దేవుడు నీ మీద కనికరపడతాడంట. మనం మంచి సమరయుడి గురించి ఎన్నిసార్లు చదువుకున్నాం. రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోతే పరిసేయుడు వెళ్ళాడు, అంటే ఒక రకంగా చెప్పాలంటే పాస్టర్ వెళ్ళాడు, విశ్వాసి క్రైస్తవుడు వెళ్ళాడు, ఎవ్వరో పట్టించుకోలేదు, వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక అన్యుడు సమరయుడు వెళ్ళి వాడిని కాపాడాడు, దేవుడు అతన్ని మంచివాడిగా తీర్పు తీర్చాడు. నువ్వు ఒకళ్ళ మీద కనికరపడితే దేవుడు నీ మీద కనికరపడతాడు. నువ్వు బాధల్లో ఉన్నవాడిని ఒకరిని ఆదుకుంటే దేవుడు నీ వైపు చూస్తాడు. అంటే దేవుడు నువ్వు పాపం చేసినప్పుడు క్షమించాడు, నువ్వు నీ ఎడలో ఒకడు తప్పు చేసినప్పుడు నువ్వు వాడిని క్షమించలేదు అనుకోండి, దేవుడి క్షమాపణకి మనం అర్హులమేనా? నువ్వు కనికరం కలిగి ఉండాలి, ఎదుటివాడిని ప్రేమించాలి. నీ ముందు ఒకడేమన్నా బాధపడుతున్నాడు అంటే వాడిని ఆ బాధలో నుండి బయటికి తీసుకురావడానికి నీ వంతు సహాయం నువ్వు చేయాలి. నువ్వు మాట ద్వారా సహాయం చేయగలవా? మాట ద్వారా చేయి. క్రియ ద్వారా చేయగలవా? క్రియ ద్వారా చేయి. నువ్వు ఎలాగైనా డబ్బు ద్వారా ఎలాగైనా కానీ ఒకరిని వాడి బాధలో నుండి విడిపించడానికి, వాడి మీద కనికరపడడానికి నువ్వు ఎప్పుడైతే ముందడిగేస్తావో నీ మీద దేవుడు కనికరపడతాడు, నిన్ను దేవుడు పరలోకానికి నడిపిస్తాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. పొద్దునుండి సాయంత్రం దాకా ఎవడు ఎట్టపోతే నాకెందుకు, నేను మాత్రం బాగుండాలని దేవుడిని మనం ప్రార్థన చేస్తా కూర్చుంటే దేవుడు ఏంటండి మన మాట? నువ్వు కనికరము కలిగి ఉండాలి. ఇవన్నీ దేవుణ్ణి రీచ్ అవ్వడానికి మార్గాలు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. శుద్ధత అనేది హృదయంలో ఉండాలి, పైన కాదు. కొంతమందికి క్లెన్లీనెస్, చుట్టుపక్కల ఏదన్నా కొంచెం డర్టీగా కనబడితే చాలు మైండ్ పనిచేయదు. కానీ శుద్ధత, పరిశుద్ధత అనేది హృదయంలో ఉండాలి, పైన కాదు. దావీదున్నాడు, పాపం చేశాడు. ఆయన పాపము చేసిన తరువాత ఆయన పరిశుద్ధతని మరలా తిరిగి తెచ్చుకోవడానికి దేవుణ్ణి ఎంత ప్రార్థించాడో చూడండి. రాజు కదా, చుట్టుపక్కల వాళ్ళందరూ గౌరవిస్తారు కదా, సైనికులు, మంత్రులు, ప్రజలు అందరూ గౌరవిస్తారు కదా. కానీ శుద్ధత అనేది బయటికి కనబడేది కాదు. అధికారము, పరిశుద్ధత, పవిత్రత బయటికి కనబడేది కాదు. రాజు కాబట్టి మంచి డ్రెస్ వేసుకుని క్లీన్గా వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటే అందరూ భయపడతారు. కానీ పరిశుద్ధత, శుద్ధత అనేది మన హృదయంలో ఉండాలి. అందుకని దావీదు తలుపులన్నీ మూసేళ్ళి దేవునికి ప్రార్థన చేశాడు. మన హృదయములో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటిని మనం ఎలా పరిశుద్ధపరచుకోవాలి అనే ఆలోచన కలిగిన వాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యుడు, వాడు దేవుణ్ణి చూచేదడు. భూమి మీదనే కాదు, పరలోకం వచ్చిన తర్వాత పరలోకంలో దేవుని చూస్తాం, కేవలం భూమి మీద చూస్తామని కాదు. దేవుణ్ణి మనం చూడాలి అంటే, పరలోకం మనం వెళ్ళాలి అంటే మన శుద్ధత హృదయంలో లోపల ఉండాలి, పైకి కనబడేది కాదు. పైకి కనబడడానికి ఒకడు అందంగా కనపడచ్చు, పైకి కనబడడానికి ఒకడు పరిశుద్ధంగా కనపడచ్చు. నన్ను చూసి మీరు అరే ఈయన భలే ఉన్నాడే, భలే వాక్యం చెప్తున్నాడే, బాగున్నాడే, ఇతను డైరెక్ట్గా పరలోకి అని మీరు అనుకోవచ్చు. కానీ నా పరిశుద్ధత అనేది పైకి కనబడదు, నేను మాట్లాడే మాటల్లో కనబడదు, నేను చెప్పే ప్రసంగాల్లో కనబడదు. నా పరిశుద్ధత అనేది నా హృదయంలో కనబడింది. అది నాకు దేవుడికి మాత్రమే తెలుస్తుంది. నాకేది అవసరమో నేను గుర్తించి దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు నా హృదయానికి, నా ఆత్మకి పరిశుద్ధతని, శుద్ధతని కలగజేస్తాడు. లాజరు ఉన్నాడు, దరిద్రుడైన లాజరు, ఒళ్ళంతా కురుపులు ఉన్నాయి. చుట్టుపక్కల చూసే వాళ్ళు అందరూ తిట్టుకుంటున్నారు, కుక్కలు వచ్చి కురుపులు లాగుతున్నాయి. కానీ తన హృదయం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. ధనవంతుడు, మంచి సన్నపు నార వస్త్రాలు, పైకి చూడడానికి చాలా ధనవంతుడిలాగా క్లీన్గా, నీట్గా, పరిశుద్ధంగా, పవిత్రంగా కనపడుతున్నాడు. హృదయం ఎలా ఉంది? కుళ్ళిపోయింది, నరకానికి వెళ్ళిపోయాడు. మన పవిత్రత, మన పరిశుద్ధత హృదయంలో ఉండాలి, ఆత్మ విషయమే ఉండాలి. ఆలోచనల్లో కూడా తప్పు చేయొద్దు అని యేసు ప్రభువు వారు మనల్ని ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నారు ఇదే అధ్యాయంలో. మన హృదయములో మన పరిశుద్ధత ఉండాలి. అలా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇవాళ దేవుని పిల్లలారా అని అందరూ అంటున్నారు. అందరు దేవుని పిల్లలు కాదంటండి. దేవుని పిల్లలు అవ్వాలంటే మనం సమాధానపరిచేవారిగా మనం ఉండాలి. ఒకడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు, మూఢనమ్మకాల్లో ఉన్నాడు, వాడిని ఆ మూఢనమ్మకాల్లోండి మనం బయట తీసుకురావాలి.
ఒకడు అజ్ఞానంలో ఉన్నాడు, వాడిని ఆ అజ్ఞానంలో నుండి మనం బయట తీసుకురావాలి. ఒకడు పాపం చేస్తున్నాడు, ఆ పాపం నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక దానికి బానిస అయిపోయి ఉన్నాడు, ఆ పాపం నుండి వాడిని మనం బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చే యేసు ప్రభు వారి గురించి వాడికి మనం ప్రకటించాలి. అగ్నిలో నుండి లాగినట్లుగా మీ సహోదరుని మీరు లాగాలి అని చెప్పాడు. మళ్ళా నాకేదో వాక్యం వచ్చు అని గర్వం కోసం కాదు. ఈ మధ్య కొంతమంది ఉన్నారు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అంతా పక్క పాస్టర్లను విమర్శించడమే, వాక్యం ఒక్క వీడియో కూడా ఉండదు, ప్రజలకు అర్థమయ్యేలాగా వాక్యం చెప్పేది ఒక్క వీడియో కూడా ఉండదు, ప్రతి వీడియో ఎదుటోళ్ళని తిట్టడం గురించే. సాత్వికముతో ఆలోచించే విధంగా సమాధానం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తప్పు చేస్తే తప్పు అని సాత్వికముతో ఎదుటివాడు అర్థం చేసుకునేలాగా, ఎదుటివాడు వినగలిగేలాగా, ఇది కూడా మంచిదే కదా, ఒకసారి ఇది మనం ట్రై చేసి చూద్దాం అని వాడు ఆలోచించగలిగేలాగా సమాధానం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సమాధాన పరిచేవారు ధన్యులు. కేవలం పాస్టర్లు మాత్రమే, సేవకులు మాత్రమే, సువార్థికులు మాత్రమే ఎదుటోళ్ళకి వాక్యం చెప్పాలి, ఎదుటోళ్ళకి దేవుడి గురించి తెలియాలి, వాళ్ళ బంధకాల నుంచి వాళ్ళని విడిపించాలి అని కాదండి. ప్రతి విశ్వాసి పని సువార్త ప్రకటన. అసలు సువార్త ప్రకటించేవాడే క్రైస్తవులుగా పిలువబడతాడు. బైబిల్లో క్రైస్తవులుగా పిలువబడిన వాళ్ళు విశ్వాసులు కాదు, సువార్తని ప్రకటించిన వాళ్ళు. ఇవాళ క్రైస్తవులు అన్న పేరు మనం పెట్టుకుంటున్నాము అంటే, దేవుని పిల్లలు అని మనం పిలువబడుతున్నాము అంటే మనం ఎలా ఉండాలి? సమాధాన పరిచేవారిగా ఉండాలి. నీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఉప్పు వేసినట్లుగా అంటే ఎదుటోడికి ఇంకా వినాలనిపించాలి. మనం మాట్లాడుతుంటే, అరే ఎప్పుడు ఆపుతాడు రా బాబు వీడియో, నా దగ్గర నుంచి వెళ్ళిపోతే బాగుండు, పెద్ద సొల్లుగాళ్ళ ఉన్నాడని మన గురించి అనుకోకూడదు. నీ మాట ఉప్పు వేసినట్లుగా, సమాధాన పరిచేలాగా, వాడి విని వాడి మనసులో ఆలోచించే విధంగా, కోపంతో నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నేను నిన్ను తిడతా అనేలాగా ఉండకుండా సమాధానం కలిగేలాగా మన మాట అనేది ఉండాలి. అలా ఎవరైతే తన తోటి సహోదరులని, తన పొరుగు వారిని, తన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, అన్యులని అందరినీ సమాధాన పరిచేవారిగా ఉంటారో వారు దేవుని కుమారులు అనబడుదురు. నెక్స్ట్, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హింస అనేది ఎలా ఉండాలంట? నీతి నిమిత్తం, నీతి కోసం, న్యాయం కోసం ఉండాలి. నేనేదో తప్పు చేసి ఎదుటోని నా వెనకాల పడుతుంటే, నేను దొంగతనం చేసి ఎదుటోని నా వెంట పడుతుంటే అది నీతి నిమిత్తం హింస కాదు. అప్పుడు వచ్చి దేవుడా అనకూడదు. నేను మంచి చేస్తుంటే తప్పు చేసేవాడు ఆటోమేటిక్గా నన్ను వ్యతిరేకిస్తాడు, అది నీతి నిమిత్తం హింస. నేను మంచిని ప్రకటిస్తుంటే ఎదుటోడు ఆటోమేటిక్గా నా మీద రాళ్ళు వేయాలని చూస్తాడు, అది నీతి నిమిత్తం హింస. బైబిల్లో స్టెఫను, అపోస్తులు, వాళ్ళ శిష్యులు ఎంతోమంది యేసుక్రీస్తు కోసం చనిపోయారు. ఎన్ని రకాలుగా చనిపోయారో దేవుడు బైబిల్లో వివరిస్తాడు. కొందరు ఖడ్గాలు, కొందరు ఉరి తీయబడ్డారు, కొందరు రంపాలతో కోయబడ్డారు, కొందరు రాళ్లతో చంపబడ్డారు. అనేక రకాలుగా అనేక హింసలు అనుభవించి మరి ఈరోజు ప్రపంచానికి సువార్తను చాటారు, ప్రపంచంలో శాంతి స్థాపన చేశారు. క్రైస్తవులు అంటే ప్రేమ కలిగిన వాళ్ళు అనే ఒక మీనింగు. ఎలా ఉండాలి క్రైస్తవుడు అంటే? వాక్యాన్ని అనుకరించేవాడు ఎలా ఉండాలి? కోప్పడకూడదు, ఎదుటివాడిని హింసించకూడదు, ప్రేమతో ఎదుటివాడిని జయించాలి అనేంత గొప్ప మాటలు చెప్పడానికి ఎన్నో హింసలు పడ్డారు నీతి నిమిత్తం. మన ఇండియాలోనే తీసుకోండి, మూఢనమ్మకాలను తీసివేయడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల్లో వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినప్పటికీ కూడా మూఢనమ్మకాలను వాళ్ళు తీసివేయగలిగారు. నీతి నిమిత్తం నువ్వు హింసపడుతున్నావా? సువార్త నిమిత్తం నువ్వు హింసింపబడుతున్నావా? నిజమైన దేవుడి దగ్గరకు వచ్చావు కాబట్టి నువ్వు హింసింపబడుతున్నావా? నీవు ధన్యుడువు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం గురించి 2 చోట్ల చెప్పాడు. ఒకటి ఆత్మ విషయమై దీనులైన వారు, 2 ఆ ఆత్మ విషయమై, ఆత్మ సంబంధమైన పనుల విషయమై, నీతి విషయమై, సత్యము విషయమై హింసింపబడేవారు ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. భూమి మీద ధనం పెరగడం కాదు, పరలోకములో ధనం పెరిగిద్దంట. పరలోకములో మనం గొప్పవాళ్ళం అవుతామట. పరలోకములో మనం ఉండాలి అంటే, దేవునితో మనం ఉండాలి అంటే ఇక్కడ చెప్పిన 8 లక్షణాలు మనలో ఉండాలి. ఈ 8 లక్షణాలే మళ్ళీ గలతీలో చెప్తాడు. అక్కడ పదాలుగా ఉన్నాయి, ఇక్కడ సెంటెన్స్ లాగా ఉన్నాయి, అంతే తేడా. ప్రేమ అనేది అన్నింటికీ యూనియన్ అనుకుంటే, సంతోషము ఇక్కడ సంతోషం గురించి ఉంటుంది, సమాధానం ఇక్కడ సమాధానం గురించి ఉంటుంది, కనికరం ఇక్కడ కనికరం గురించి ఉంటుంది. ఇలా ప్రతి మాట ఆ ఆత్మ ఫలాలే ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పారు. ఈ ధన్యతలు అంటే దేవుడు మనకి ఇచ్చే ధన్యతలు కాదు, కండిషనల్ ధన్యతలు అంటారు వీటిని. అంటే నువ్వు ఇలా ఉంటేనే దేవుడు నిన్ను సంతోషంగా చూస్తాడు, నువ్వు ఇలా ఉంటేనే దేవుడు నిన్ను ఆనందంగా ఉంచుతాడు, నువ్వు ఇలా ఉంటేనే దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు అని కండిషనల్ చెప్తాడు కదా. మొదట మీరు రాజ్యాన్ని నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు కావాల్సినవి మీకు ఇస్తాను అని. ఆ రాజ్యాన్ని నీతిని వెతకడము అంటే ఇక్కడ చెప్పిన ఈ 8 పనులు మనం చేయడం, ఈ 8 మార్గాల్లో మనం ప్రయాణించడం. అప్పుడు దేవుడు మనకు కావాల్సినవి ఇస్తాడు.
నీ ఇంట్లో స్వస్థత లేదా? నీ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్నారా? మనకి హృదయపూర్వకమైన మనశ్శాంతి లేదా? మన మనసులో రకరకాల ఆలోచనలు ఉన్నాయా? మన మైండ్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుందా? శరీరపరంగా మనం ఇబ్బంది పడుతున్నామా? ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నామా? ఏదైనా అవనివ్వండి, దేవుడు మనకు కావాల్సినవి మనకి ఇవ్వాలి అంటే ముందు మనం ఏం చేయాలి? రాజ్యాన్ని, నీతిని వెతకాలి. రాజ్యాన్ని, నీతిని వెతకాలి అంటే ఈ 8 కూడా మనలో ఉండాలి. ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం, సత్యం నిమిత్తం దుఃఖపడేవారిగా మనం ఉండాలి. మంచి కోసం దుఃఖపడేవారిగా మనం ఉండాలి. వాళ్ళని దేవుడు ఓదారుస్తాడు. సాత్వికులుగా మనం ఉండాలి. సాత్వికులు ధనిలు. భూలోక రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. వాళ్ళు ఏళ్తారు భూమిని. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి? నువ్వు సువార్త ప్రకటనలో ఒక పూట తినకపోయినా, నువ్వు ఎదుటివాడికి సహాయం చేసి, నీకు లేకపోయినా వాడికి సహాయం చేసి నువ్వు ఇబ్బంది పడినా, నువ్వు మంచి కోసం ఇబ్బంది పడితే, నీతి కోసం నువ్వు నీ ఫుడ్, నీ ఆకలి, నీ శరీర అవసరాలని నువ్వు త్యాగం చేస్తే, ఉపవాసం అంటారు కదా, నీతి కొరకు నువ్వు ఉపవాసం ఉంటే, నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉంటే, దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. నువ్వు ధన్యుడివి. నీతి కొరకు మనం ఆకలి దప్పులు గలవారమై ఉండాలి. కనికరము గలవారమై ఉండాలి. సమాధాన పరిచేవారిగా ఉండాలి. హృదయం శుద్ధత, పరిశుద్ధత, పవిత్రత హృదయంలో మనకు ఉండాలి. హృదయ శుద్ధి గలవారమై మనం ఉండాలి. నీతి కోసం హింసింపబడేవారిగా మనం ఉండాలి. అప్పుడు మనం ఆనందించాలి. అది ధన్యత. అలా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలా దేవుడు మన హృదయంలో సంతోషాన్ని కలగజేస్తాడు. ధన్యుడు అంటే దేవుడి చేత దీవించబడేవాడు. ధన్యుడు అంటే దేవుడు సంతోషాన్ని ఎవరికైతే కలుగజేస్తాడో వాడు ధన్యుడు. అలా మనం దేవుడి చేత సంతోషాన్ని పొందుకోవాలి అంటే, మన జీవితాల్లో ఆనందం ఉండాలి అంటే, ఈ ఆత్మ ఫలాలు, దేవుణ్ణి చేరే ఈ 8 మార్గాలు, వీటి గుండా మనం ప్రయాణించాలి. ఇవి మనలో ఉండడానికి సహాయాన్ని దేవుని మనం అడగాలి. అదే ప్రార్థన. వీటి గురించి ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అదే బోధ, అదే వాక్యము. వీటి గురించి ఎప్పుడు మనం సహోదరులతో డిస్కస్ చేస్తూ ఉండాలి. అదే సహవాసము. వీటిని మర్చిపోకుండా, వీటిని ఫాలో అయిన యేసు క్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె ద్రాక్షరసాన్ని మన పరిశుద్ధత నిమిత్తమే తీసుకోవాలి. అదే బల్ల, రొట్టె ద్రాక్షరసం. ఈ 8 మార్గాలు ఏ క్రైస్తవుడిలో అయితే ఉంటాయో, ఆ క్రైస్తవుడు ఈ భూమి మీదే మరలా వెనక్కి తిరిగి లోకంలో కలిసిపోకుండా, తప్పిపోకుండా డైరెక్ట్గా పరలోకం వరకు వెళ్ళగలుగుతాడు. అంతము వరకు సహించగలుగుతాడు. అదే గలతీయులు రాసిన పత్రిక మళ్ళీ ఒకసారి చదువుదాం, చూడండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా మనలో ఉండాలి. షాప్కి వెళ్ళి మనం కొనుక్కునేటప్పుడు ఒక ఫ్రూట్ అన్ని రకాలుగా చూస్తాం. ఒక చోట మచ్చ వచ్చినా మనం తీసుకుని దాన్ని, దేవుడు పరలోకం నుండి మనల్ని చూస్తున్నాడు. అలాగా ఒక పండ్లు కొనుక్కునే ఒక వ్యక్తిలాగా చూస్తున్నాడు దేవుడిని. మన పండు అంటే మన ఆత్మఫలం మనం ఎలా ఉండాలి? ఈ అన్ని లక్షణాల్లో పరిపూర్ణంగా ఉండాలి. అందంగా ఉండాలి. ఆత్మ విషయమే అందంగా ఉండాలి, శరీర విషయమే అందంగా కాదు. ఆత్మ విషయమే మనం అందంగా ఉండాలి. ఈ అన్ని లక్షణాలు మనలో ఉండాలి. ఒక్క తన పోయినా ఆ పండు బదులు దేవుడు ఇంకో పండు తీసుకుంటాడు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే అదే. మరి అన్ని లక్షణాలు మనలో ఉండాలి. అప్పుడు దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడు. అలా మనం బ్రతకాలి. దేవుడి సహాయం లేకుండా మనం మంచిగా బతకలేమండి. దేవుడి సహాయం లేకుండా మనం పరిశుద్ధంగా ఉండలేమండి. ఆ దేవుడి సహాయం కూడా మనకే ఇస్తాడు. మీరు నడవాలన్న ఆలోచన కలిగి ఉండండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. మీరు పరిశుద్ధంగా ఉండాలి అన్న ఆలోచన కలిగి ఉండండి, నేను మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచుతాను అన్నాడు. మనం గనక దేవుడి ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలన్న ఆలోచనతో మనం ఉంటే మనల్ని నడిపించుకునే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. మనల్ని మనం ఆయనకి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకి అప్పగించుకుంటామో, పరిశుద్ధాత్మ మనల్ని గైడ్ చేసినట్లుగా మనం నడవడానికి సిద్ధపడతామో, పరిశుద్ధాత్మ నిన్ను ఏ విధంగా వాడుకోవాలనుకుంటుందో దానికి నువ్వు లోబడతావో, అప్పుడు మనం దేవుడి ఎడల ధన్యులమవుతాము. దేవుడు మనల్ని ధన్యులు చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సంతోషంగా ఉంచుతాడు. ఒకవేళ మనం ధన్యులం అవ్వాలి అని కోరుకుంటే, దేవుని ఎడల మెప్పును కోరుకుంటే, దేవుడు మనకి యోగ్యత ఇచ్చాడు అని మనం నమ్మితే, మనం సంతోషంగా ఉండాలి అంటే, మన కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే, ఏవి సత్యమైనవి ఇప్పుడు మనం చెప్పుకున్న 8 సత్యము అంటే వాక్యము. ఏవి మాన్యమైనవో, మాన్యం అంటే చేయదగినవి, ఏవి చేయాలి? దేవుడు చెప్పిన 8 లక్షణాలు మనలో ఉండాలి. ఈ మార్గాల్లో మనం ప్రయాణించాలి. కనికరించాలి, ఎదుటివాడి మీద కనికరం చూపించాలి, ఎదుటివాడిని క్షమించాలి, దీనత్వం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దేవుణ్ణి మనకు కావాల్సిన ఆత్మ విషయమే మనకు కావాల్సిన దేవుణ్ణి అడగాలి. సమాధాన పరిచేవారిగా ఉండాలి. నీతి కోసం ఆకలి దప్పులు గలవారిగా మనం ఉండాలి. ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే అన్ని న్యాయమైనవేగా. ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో,
ఆ పనులు పవిత్రం, అవి మనల్ని పవిత్రం చేస్తే దేవుడు మనల్ని పవిత్రం చేస్తాడు. ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో ఆ చేసేటప్పుడు ఆనందం ఉంటుంది చూసారా, దేవుడిలో ఉండే ఆనందం, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనసు ఉంచుకొనుడి. అవి మనకి ఖ్యాతిని కూడా తీసుకొస్తాయి. మనుషుల దయలోను దేవుని దయలోను మనం వెళ్తాం. ఈ 8 కాకుండా మిగిలిన అన్ని, ఇప్పుడు దాకా మన ఆత్మఫలాలు మాట్లాడుకున్నాం కదా, ఇవి కాకుండా ఉండే మిగతా అన్ని శరీర కార్యాలే. ఏమంటున్నాడు చూడండి, శరీర కార్యాలు: జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమత్తలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే ఏంటి, ఎండింగ్ లేదు, ఇంకా ఉన్నాయంట. ఇంకా చెప్పాలనుకుంటే బైబిల్ సరిపోదేమో, ఇంకా చెప్తానే ఉంటాడేమో మనుషుల్లో ఉండే చెడ్డ లక్షణాలు ఇవి అని. అందుకే మొదలైనవి అని క్లోజ్ చేసాడు, అయ్యే అని కంప్లీట్ చేసి. కానీ ఆత్మఫలాలకి మాత్రం 9 ఫిక్స్ చేసి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కానీ ఇవైతే ఫుల్ స్టాప్ పెట్టలా, కామ, మొదలైనవి, ఎక్సెట్రా అంటే ఇంకా ఉన్నాయని. ఆత్మఫలాలు కాకుండా, దేవుడు చెప్పిన ఆత్మ కార్యాలు కాకుండా, ధన్యులుగా మనం ఉండడానికి దేవుడు చెప్పిన మార్గాలు కాకుండా మిగిలినవన్నీ శరీర కార్యాలే. వాటిలో మనం ప్రయాణించకుండా ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని మనం నమ్మి దేవుడికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అలా మీరు అందరూ కూడా ఉంటారని కోరుకుంటున్నాను. మరలా ఇంకో ఉపమానంతో, మరలా ఇంకో వచనంతో మళ్ళీ మనందరం కలుద్దామండి. అప్పటి వరకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్, ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం, వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.